హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను మీతో నా వాటికా ఎన్రిచ్డ్ కోకోనట్ ఆయిల్ 4-week ఛాలెంజ్ గురించి మాట్లాడబోతున్నానండి. అండ్ ఐ హ్యాడ్ అమేజింగ్ రిజల్ట్స్. సో ఈ ఛాలెంజ్ నేను 4 weeksకి తీసుకున్నాను అండ్ ఐ యూస్డ్ వాటికా ఇన్ 4 different ways. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ వీక్ స్టార్ట్ చేయాలంటే వీక్ 1లో నా హెయిర్ ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రఫ్ అండ్ డ్రైగా ఉంది. యూజువల్గా నాది కర్లీ హెయిర్, సో ఆబ్వియస్లీ చాలా వరకు మనకి డ్రైనెస్ అండ్ రఫ్నెస్ ఉంటుంది. బట్ నేను ఈ వీక్లో వాటికా హెయిర్ ఆయిల్తో చంపీ చేస్తున్నానండి. యూజువల్గా చంపీ అంటారు, లేదంటే జస్ట్ హెయిర్ మొత్తాన్ని బాగా ఏమంటారంటే నానబెట్టేసాను అనమాట ఆయిల్లో. అండ్ ఒకవేళ మీకు తెలియకపోతే డాబర్ వాటికా ఎన్రిచ్డ్ కోకోనట్ హెయిర్ ఆయిల్లో డిఫరెంట్ హర్బ్స్ ఉంటాయండి, లైక్ ఆమ్లా, కపూర్ కచ్రీ, లెమన్, హరార్, హెన్నా, బహేరా అండ్ బ్రహ్మి. సో ఇలాంటి అమేజింగ్ హర్బ్స్తో చేసింది డాబర్ వాటికా ఎన్రిచ్డ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ అండి. సో మనకి ఎప్పుడైతే మన కోకోనట్ ఆయిల్లో ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ హర్బ్స్ ఉంటాయో డెఫినెట్గా మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ వాటికా హెయిర్ ఆయిల్లో మినరల్ ఆయిల్ లేదు, సో ఎంటైర్లీ ఇట్ ఇస్ కోకోనట్ ఆయిల్ అండ్ హర్బ్స్ అనమాట. యూజువల్గా చాలా ఆయిల్స్లో మినరల్ ఆయిల్ కలుపుతారు. మినరల్ ఆయిల్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉండవు అండ్ ఇట్ ఈస్ జస్ట్ అ ఫిల్లర్ అనమాట. సో ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ ఆయిల్స్. దేంట్లో అయితే మినరల్ ఆయిల్ ఉండదో అవి వాడడం బెటర్ అనమాట. నేను ఇక్కడ జస్ట్ నా హెయిర్ని బాగా ఆయిల్లో నానబెట్టి అండ్ జస్ట్ పుట్టింగ్ ఇట్ ఇన్ అ బన్. సో కావాలంటే మీరు డీటాంగిల్ కూడా చేయొచ్చు, బట్ అది నేను లేటెస్ట్ స్టేజెస్లో చేస్తాను అనమాట. సో లెట్స్ మూవ్ ఆన్ టు వీక్ 2 అండి. వీక్ 2లో నేను ఇక్కడ హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తానో నా స్కాల్ప్కి చూపిస్తున్నానండి. చాలామంది ఆయిల్ని డైరెక్ట్గా స్టవ్ మీద హీట్ చేస్తారు, బట్ మనం అలా చేయకూడదు. మనం ఎప్పుడైనా ఆయిల్ని తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ డబుల్ బాయిలర్ మెథడ్. సో నేను ఇక్కడ డాబర్ వాటికా కోకోనట్ ఆయిల్ని తీసుకుని వేడి నీళ్ళలో పెట్టాను. తర్వాత అది కొంచెం టెంపరేచర్ రేజ్ అయినప్పుడు నేను అది తీసి ఒక కాటన్ బడ్ ఆర్ కాటన్తో లేదంటే కాటన్ ప్యాడ్తో లేదంటే ఏదైనా టిష్యూతో మీరు అప్లై చేయొచ్చు. ఇలా మనం ఎప్పుడైతే స్కాల్ప్కి అప్లై చేస్తామో యూ ఫీల్ సో రిలాక్స్డ్ అండ్ ఆల్సో ఆయిల్ మంచిగా పడుతుంది మనకి అండ్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అంతా జరుగుతుంది అండ్ నర్వ్స్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి కాబట్టి. సో ఇలాగా ఒక్కసారైనా అట్లీస్ట్ మంత్లీ ఒకసారైనా మీరు ఇలాంటి ఒక మంచి ఆయిల్ మసాజ్ చేయడానికి ట్రై చేయండి. హలో, వెల్కమ్ టు వీక్ 3. అండ్ వీక్ 3లో నేను ఇక్కడ సింపుల్ స్కాల్ప్ మసాజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది పర్టికులర్గా ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే మనం చాలా మంది ఐ థింక్ 95% ఆఫ్ అస్ మనము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల స్ట్రెస్ ఇంకా ఇంక్రీజ్ అయింది చెప్పాలంటే, ఎందుకంటే వర్క్ ఎడిషనల్గా ఉంటుంది అండ్ మనం ఒకే ప్లేస్లో చాలా వరకు కూర్చొని ఉండిపోతున్నాం కాబట్టి. సో ఇలాంటి టైంలో మనకి స్ట్రెస్ రిలీఫ్ చాలా అవసరము. వన్ ఆఫ్ ద వేస్ ఈజ్ యూజింగ్ అ ఆయిల్ టు మసాజ్ యువర్ స్కాల్ప్. సో నేనేం చేస్తానంటే కొన్ని డ్రాప్స్ ఆఫ్ డాబర్ వాటికా ఎన్రిచ్డ్ కోకోనట్ ఆయిల్ తీసుకుని కొంచెం నా పామ్స్లో వేసుకొని ఒక మంచి మసాజ్ లాగా నేను చేస్తానండి. అండ్ కోకోనట్ ఆయిలే కాదు, కోకోనట్ ఆయిల్తో పాటు వేరే హర్బ్స్ ఉండడం వల్ల అవి కూడా మనకి మంచి రిలాక్స్డ్ ఫీలింగ్ కూడా ఇస్తాయన్నమాట. అండ్ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు. స్కాల్ప్ మసాజెస్ అందరికీ అవసరమే. అందరికీ స్ట్రెస్ రిలీఫ్ అనేది చాలా చాలా అవసరం. వెల్కమ్ టు వీక్ 4 అండ్ నేను వీక్ 4లో ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేస్తాను అండ్ నెక్స్ట్ హెయిర్ ఆయిల్ నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేశాక యూజువల్గా ఎలా హెయిర్ స్టైల్స్ వేస్తానో చూపిస్తున్నానండి. ఈ టైంలో మనం ఎక్కువ బయటకు వెళ్ళట్లేదు కాబట్టి ఇట్స్ బెటర్ మనం ఆయిల్ అప్లై చేసి హెయిర్ని మంచి ఒక హెయిర్ స్టైల్లో బ్రేడ్ చేసి పెట్టుకోవడం బెటర్. నేనైతే యూజువల్గా అదే చేస్తాను. నాకు యూజువల్గా 2 braids వేసుకుంటే బాగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఐ ట్రై దాట్. బట్ ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను. అండ్ హెయిర్ కూడా అంత జిడ్డుగా అయిపోదండి వాటికా హెయిర్ ఆయిల్ వల్ల. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్. నేనైతే ఇక్కడ ఒక సింపుల్ బ్రేడ్ వేస్తున్నాను. నేను ఎందుకు అలా బ్రేడ్ చేస్తానంటే నాది కర్లీ హెయిర్, డ్రై హెయిర్ కదా. సో నేను ఇలాగ ఎప్పుడైతే డీటాంగిల్ చేసి బ్రేడ్ చేస్తానో నా హెయిర్ చాలా మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, మళ్ళీ చిక్కులు పడకుండా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఈ మెథడ్ని ఫాలో అవుతూ ఉంటాను.
టడా అండ్ వీఆర్ డన్. అండ్ ఇది నా 4 weeks తర్వాత నేను హెయిర్ వాష్ చేశానండి. నా హెయిర్ న్యాచురల్గానే బ్రౌన్ ఉంటుంది అండ్ కొంచెం కలర్ వల్ల మీకు అలా అనిపిస్తుంది. అండ్ నా హెయిర్ నాకు చాలా బాగా అనిపించింది 4 weeks తర్వాత. నేను నిజంగానే వేరేవని పక్కన పెట్టేసి ఓన్లీ డాబర్ వాటికా ఎన్రిచ్డ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ వాడడం నేను స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఐ వాంటెడ్ టు షేర్ మై జెన్యూన్ రివ్యూ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు చెక్ అవుట్ డాబర్ వాటికా coconut hair oil. It is amazing and I shall see you in my next video. Bye.